అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సైంటిస్ట్ అశ్విని, అతని తండ్రి మోతీలాలు ఎక్కడ కొట్టుకుపోయారో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. దాదాపు మనకి ఇక్కడి నుంచి చూస్తే మాత్రం రెగ్యులర్గా అంటే రోడ్డు సాఫ్గా కనిపిస్తుంది. ఈ సాఫ్గా కనిపిస్తున్నది కాబట్టి ముందు ఉన్నటువంటి ప్రవాహం మనకు కనిపించలేదు. ఈ ప్రవాహము రాత్రి జరిగినట్టుగా తెలుస్తుంది. స్ట్రైట్గా అంటే వరద ఉధృతి తెలియకుండా వాళ్ళు ఇదే వాహనంలో దాదాపు స్ట్రైట్గా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంత నీళ్లు వచ్చాయని చెప్పి చూస్తున్నారు. కానీ ఇక్కడ లోపలికి వస్తున్న కొద్దీ మనకు ప్రవాహం యొక్క వేగం తెలుస్తుంది. కానీ చుట్టూ చెట్లు ఉండడంతో మనకు తెలియలేదు. దాదాపు అంటే ప్రవాహం మామూలుగానే ఉంటుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి అయితే వాళ్ళని చూద్దాం. ఇక్కడ ఈ ప్రవాహ వేగం మాత్రం అంటే వెహికల్లో ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుండి దాదాపు ఈ ప్రాంతానికే చేరుకున్నట్టుగా తెలుసుకుంది. ఈ ప్రాంతానికి చేరుకోగానే వరద ఉధృతి కనుక ఒకసారి వచ్చింది. కారు కూడా లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ రివర్స్ తీద్దాం, ఎందుకంటే వాటర్ యొక్క ప్రవాహము ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వెహికల్ని రివర్స్ తీద్దామని ఈ ప్రాంతంలోనే ఇటు తిప్పేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి రివర్స్ తిప్పి వరద ప్రవాహాన్ని కూడా తట్టుకోలేక వెంటనే 2 డోర్లు ఓపెన్ చేసి వాళ్ళు ఆ కారులోకి దిగారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ కారు వాటర్ యొక్క ఫోర్స్ అంతా వచ్చి ఇక్కడ కొట్టుకుపోవడంతో దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలోనే అంటే కారు యొక్క కలర్ ఇది అంటే వైట్ కార్, అది ఆ వైట్ కార్ యొక్క కలర్ కూడా దీనికి కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు ఈ కారు డోర్లు ఓపెన్ చేయడంతో ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రవాహంతో ఇక్కడికి వచ్చారు. వారు ఈ ప్లేస్లో ఉండే దాదాపు అంటే కారు ఓపెన్ చేసి తను మోతీలాలు వాళ్ళ అన్నకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మేము వరదల్లో చిక్కుకున్నామని చెప్పి ఇక్కడ వాళ్ళు ఫోన్ చేశారు. వారికి వెంటనే ఆ బంధువులను అప్రమత్తం చేసే లోపే మళ్ళీ వీళ్ళకు ఫోన్ చేసేటువంటి క్రమంలోనే ఫోన్లు 2 స్విచ్ ఆఫ్ అయినట్టుగా వాళ్ళు ధృవీకరించుకున్నారు. వెంటనే ఏదో ప్రమాదంలో ఉందని గుర్తించినటువంటి వాళ్ళు వెంటనే హుటాహుటిన ఇక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు మాత్రం ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. అంటే వరద ప్రవాహము దాదాపు 1 కిలోమీటర్ మేర ఇప్పుడు మనం చూసాము. ఆ విజువల్స్లో కూడా చూసాము ఎంత భయానకరంగా, ఎంత ఒక ప్రళయం లాగానే ఒక విధ్వంసం సృష్టించినట్టుగానే మనం చూడొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికులు కూడా అసలు ఏం జరిగింది ఆ రోజు, ఒక లారీ డ్రైవర్ మాత్రం ఇక్కడ చూశారని చెప్పి అంటున్నారు. ఆ వరద ప్రవాహంలో వాళ్ళు చిక్కుకొని ఎలాంటి ప్రమాద తీవ్రతను ఎదుర్కొన్నారో స్థానికులకు కూడా వివరించారు. ఒక్కసారి స్థానికులు కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఆ లారీ డ్రైవర్ వీళ్ళకు చెప్పినటువంటి విషయాలు ఏంటి, ఆ ప్రవాహంలో వీరు ఎలా చిక్కుకొని పోయారు, ఆ ప్రమాదం ఎలా జరిగిందన్నది కూడా స్థానికులు కూడా వివరించారు. ఆ లారీ డ్రైవరు ప్రస్తుతానికి వీళ్ళకు వివరించారు. వీరు ఆర్టీవీ తరఫున రేపు ఏం జరిగిందనేది కూడా వీళ్ళు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు ఆ రోజు అంటే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎట్లాంటి ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్ లారీ డ్రైవర్ మీకు ఏం చెప్పాడు? 4:30 అండి సార్. ఉదయమా రాత్రి? ఉదయం అంటే ఉదయం 4:30కు లారీ చెప్పిండు. లారీ అక్కడ చెప్పిండు, స్టేజ్ కాడ ఆపిండు, ధర్మాన స్టేజ్ కాడ ఆపిండు. అరే బాబు ఏరు బాగా పోస్తుంది, అక్కడ కట్ట దిగిందంట, ఏరు బాగా పోస్తుంది, మీరు పోయి వద్దానంటే అమ్మాయికి జాబ్ ఉందంట, జాబ్కు పోవాలని వేసుకొని పోదామని ఊరికొచ్చిండు. రాగానే అక్కడ పోయిండు. అక్కడ పోనే వరద దగ్గర వచ్చింది. ఆ చెరువు కట్ట ఎప్పుడు తెగిందో సప్పన మళ్ళీ ఇట్లా మళ్ళీ వారికి ఇక్కడ కారు ఇరుక్కుంది. డోర్ తీసి వాళ్ళు ఫోన్ చేసిండు. ఫోన్ చేసే వారికి డోర్ తీసేసి చెంపు ఇటు పడిపోయారు. అంటే వాళ్ళు ఆ ప్రవాహం తట్టుకోలేక వాళ్ళు కూడా ప్రవాహంలో గడిపి కొట్టుకుపోయారు. ఇక్కడ మీరు చూసారండి, ఇక్కడ స్థానికంగా ఇక్కడ నిన్న మొన్న జరుగుతున్న వాతావరణం ఎట్లుంది? ఇది చూడలేదు సార్. అంటే వరద వస్తుంది కాబట్టి మామూలుగా ప్రతి సంవత్సరం అంటే దాదాపు ఇది గత 70 ఏళ్లలో ఎప్పుడు ఇంత పెద్ద వరద రాలేదని చెప్పి అన్నారు. ఎప్పుడైనా వచ్చిందా? 30 సంవత్సరాల కింద వస్తుంది సార్. 35 సంవత్సరాల కింద వచ్చింది సార్. వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ పడలే, అంత రోడ్ కింద ఉంది సార్. ఈ తండంతా మునిగింది సార్. తండ్రులు కూడా బయటకు పోయింది సార్. ఇప్పుడు ఏం తండ అది? ఇది చిత్రాం తండ సార్. చింతపల్లికి ఇది ధర్మారావు కింద వస్తుంది సార్. ధర్మారావు కింద వస్తుంది, మరిపేట మండలం సార్. అయితే 3 సార్లు తండ కూడా మునిగింది. వాళ్ళందరూ ఫలాలు అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల కాడ నుంచి ఫలాలు అయిపోయారు. అక్కడ భూమి ఏమంటే ఇవ్వలేదు సార్. వాళ్ళ ఫలాల్లో ఉన్నారు సార్. వాళ్ళ భూ లేదు, ఏం లేదు. ఇవాళ రాజకీయ నాయకులు, డాక్టర్లు వాళ్ళు వీళ్ళు సప్లై చేస్తారు సార్, తింటున్నారు సార్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నది సీతారాంపురం తండనా? ఇది ఏంటి తండ? ఇది సీతారాం తండ. ఒక్కసారి ఈ తండా కూడా, ఎందుకంటే ఈ లెవెల్లో వాటర్ వచ్చాయంటే తండా కూడా ఏ ప్రమాదంలో ఉందో ఒక్కసారి మనం చూద్దాము. ఇదంతా చూస్తుంటే దాదాపు చూస్తుంటే వరద ప్రవాహం ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఒకవేళ డే టైంలో పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వస్తే అది కూడా ఒక ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో అక్కడ వారి సీతారాంపురం తండాకి సంబంధించినటువంటి ఆ తండాలు అంటే అది దాదాపు అంత ఉధృతంగా వచ్చినప్పుడు తండాలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 50
కుటుంబాలు కూడా అక్కడ ఉంటాయి. ఆ తండలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే హుటాహుటిన ఖాళీ చేస్తారు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రమాదం కూడా వాళ్ళకేం జరగలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ ప్రమాద తీవ్రతను మళ్ళొక్కసారి చూద్దాము. ఈ ప్రాంతంలోనే ఎట్లా ఉన్నదో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడే దాదాపు ఆ వరద ఉధృతి అంటే వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా కొన్ని లారీ డ్రైవర్ అలర్ట్ అయ్యి అక్కడే ఆగాడు. లారీ డ్రైవర్ చూసిన తర్వాతనే ఉదయం 4:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దీని పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రైలింగ్ కొట్టుకుపోవడం కూడా ఇక్కడ నుంచేలే మనకు ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. రోడ్డు పైపు చెట్టు నాటినటువంటి ఆ చెట్లు కూడా కొట్టుకుపోయాయి. ఇక్కడి నుండి వచ్చి చూస్తే ఏంటంటే దాదాపు ఎంతో లోతు నాటినటువంటి రైలింగ్స్ కూడా ఇక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇది అంటే ప్రమాదం ఉధృతే కనుక ఒకవేళ వీళ్ళు ముందే గమనించలేకపోయారు. ఎందుకంటే ఎప్పుడు రాని వరదలు మామూలుగానే వస్తున్నాయి కావచ్చు కాలువ అని చెప్పి అనుకున్నారు. కానీ ఇది ఇక్కడ చూసినటువంటి సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇది వరద ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు గమనించలేకపోయారు. కానీ ఆ లోతుకు వస్తే తప్ప మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేకపోయారు. ఆ ప్రమాద తీవ్రతను కనిపెట్టి వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ దాదాపు ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళలేమని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు రివర్స్ తీసే లోపే అప్పటికే ప్రళయంలాగా ముంచుకొచ్చినటువంటి ఆ వాటరు ఒక్కసారి వీళ్ళను కొట్టేసింది. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దాదాపు అశ్విని మాత్రం ఇక్కడి నుండి దాదాపు 2 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఆయిల్ తోటలో తను చిక్కుకున్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి ఆ స్థానికులను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎక్కడెక్కడ చిక్కుకున్నారో ఒక్కసారి మనం కనిపిస్తాం. ఒక్కసారి వాళ్ళు ఇక్కడ మీరు స్థానికంగానే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఈ అశ్విని అలాగే మన మోతీలాల్ ఇద్దరు ఇక్కడి నుంచే కొట్టుకుని పోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ దొరికారు వాళ్ళు అసలు? సార్ అక్కడ పామాయిల్ తోట ఉంది సార్, బాలిన ధర్మారం అని. బాలిన ధర్మారం సార్. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దాకా ఉంది సార్. ఓకే. అయితే అక్కడ అంత ఇది ముళ్ళ కంపు ఉంటుంది. పామాయిల్ చుట్టూ ముళ్ళ కంపు ఉంది. ఆ ముళ్ళ కంపలపై అమ్మాయి ఇరికింది. అక్కడ అయితే పామాయిల్ తోటలో ఉన్నాడు చెప్పిండు ఇక్కడ అమ్మాయి ఉంది సార్ అని ఫోన్ చేసి చెప్పేవారికే అందరూ పోయి చూసి వచ్చారు. పోయి పోలీసులు అందరూ వెళ్ళి తీసుకొచ్చారు సార్. మళ్ళీ ఓకే మీరు చెప్పండి. ఇక్కడ మీరు ముందు ఎవరికి అనుకున్నారు? అది అక్కడ పామాయిల్ తోట అతను చేనుకి వెళ్ళి మోటార్ పోయింది, ఏ విధంగా ఉన్నాయి మా పరిస్థితి ఎట్లుందని చూసుకోవడానికి పోయేసరికి ఆమె పోయి అక్కడ ముళ్ళ చెట్లలో కంపలు ఇరికింది సార్. ఇరికంగానే ఏమంటే పోలీసు వారికి విన్నపం చేయగానే పోలీసు వాళ్ళు వెళ్ళి బాడీని తీసుకొచ్చేసి పోస్ట్ మార్టం తరలించారు. అదేవిధంగా తెల్లారి మళ్ళీ పొద్దున ఉదయం మోటార్లు పోయినాయి, రైతులు అలాగే వెళ్ళంగానే అతను కూడా ఆ చెట్లు కనిపిస్తున్నాయి అటు అక్కడ తాడి చెట్లు ఇక్కడ మధ్య ఒక్కసారి జూమ్ చేసుకో. ఇక్కడ దాదాపు మనము ఇక్కడ ఆ విజువల్స్ లో చూస్తున్నాము. ఆ తాడి చెట్లలోనే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవి దాదాపు ఇవి టేక్ చెట్లు. కొద్దిగా సైడ్కి తీసుకుంటే మనకి ఇంకా తాడి చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడి నుండి ఒక 1 కిలోమీటర్ వరకు మనం జూమ్ లో చూస్తున్నాము. అంటే మోతీలాలు ఆ ప్రాంతాల్లోనే చిక్కుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల ప్రాంతంలో ఉదయం ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళినటువంటి కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా చూసి ఇక్కడ నిన్న కొట్టుకొచ్చినటువంటి అమ్మాయి ఇక్కడే పడిపోయిందని చెప్పి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై ఇక్కడికి చేరుకొని వారిని ఇక్కడ తరలించినట్టు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు మోటార్లు కూడా కొట్టుకుపోయాయి. అంటే ఇక్కడ గుర్తించడం కూడా ఎట్లా అంటే ఖచ్చితంగా వీళ్ళను వెతికేటువంటి క్రమంలోనే కాకుండా ఇక్కడ మోటార్లు కూడా కొన్ని ఇరిగిపోయాయి. అక్కడ స్థానికులు కూడా తమ మోటార్లు కూడా కొట్టుకుపోయాయి అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఉన్నారు. రైతులు కూడా ఇక్కడ కొంతసేపు మనతో ఉన్నారు. ఒక్కసారి మీది ఇది ఎవరు మీదేనా భూమి? ఇది ఏమేమి కొట్టుకుపోయినాయి మీ అంతా? మోటార్ కొట్టుకుపోయింది, స్టార్టర్ పెట్ట కొట్టుకుపోయినండి, మొత్తం పొలాలు ఆగమైపోయినాయి, డీబీ పోయింది, స్తంభాలు పోయింది, సైపోయిన పైపులు పోయినాయి, మొత్తం స్టార్టర్ పెట్టిన మొత్తం పోయినాయండి. ఎంతమంది రైతులు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇట్లాంటి ఇబ్బందులు దాదాపు 100 మంది దాకా ఉంటారండి. 100 మంది రైతులు. మోతీలాల్ గూడెమేనా మీది? మోతే ప్రస్తుత ధర్మారం అది. అవునండి. ఓకే. ఇప్పుడు మీ ధర్మారం ప్రాంతంలోనే ఇక్కడ అమ్మాయి దొరికిందని చెప్పి అంటున్నారు కదా? ఇక్కడ దొరికింది అమ్మాయి, ఇక్కడనే దొరికింది. కారు ఇక్కడ పడేది, బంకోడండి. కారు ఇక్కడ పోయింది, పంపు దగ్గరనే కారు పడిపోయింది. కారు ఉన్నది, 2 అమ్మాయిలు లోపల జరిగి వెళ్ళిపోయారు. ఓకే. దాదాపు ఇక్కడ మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ మొత్తం మరమ్మత్తు పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ దాదాపు జేసీబీ పనులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి శిథిలాల్ని తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ దాదాపు రేపు సీఎం కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షించేటువంటి పరిస్థితి. మొత్తానికి మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో తెగిపోయినటువంటి పగిలిపోయినటువంటి రోడ్లను మళ్ళీ పునర్నిర్మించేటువంటి పనిలో యుద్ధ ప్రాతిపదికన అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఇది ఒకరోజు
2 రోజులతోటి అయ్యేటువంటి పని కాదు. దీనికి సంబంధించి చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ దీనికి సంబంధించి దాదాపు అశ్విని అలాగే మోతీలాల్ కొట్టుకుపోయినటువంటి ప్లేస్ అయితే ఇది. మొత్తానికి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరికాయి, పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రళయం మళ్ళీ మేము ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.